మన వీడియో మనం రికార్డ్ చేసుకోవడం అంటే కత్తి మీద సాము లాంటిదే. అది నాకు ఫస్ట్ వీడియో రికార్డ్ చేసినప్పుడు అర్థమైంది. అదేంటంటే నేను ఫస్ట్ నా గురించి డాక్యుమెంటింగ్ చేద్దాం అనుకున్నప్పుడు, నా గురించి నేను రికార్డ్ చేద్దామని ఫస్ట్ కెమెరా బటన్ ఇలా ప్రెస్ చేయగానే నాకు మాట రాలేదు. అండ్ ధైర్యం చేసుకుని నేను కొంచెం మాట్లాడి దాన్ని నేను నాకు చూసుకున్నప్పుడు ఇట్ వాజ్ సక్డ్. ఎందుకంటే ఇట్ ఫెల్ట్ వెరీ ఫనీ. ఎందుకంటే నేను ఎదుటి వాళ్ళతో మాట్లాడినప్పుడు నా ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉంటాయో, లేకపోతే నేను రియాక్ట్ అయ్యే విధానం ఎలా ఉంటుందో నన్ను నేను చూసుకోలేను. బట్ ఓన్లీ ఇట్ వాస్ పాసిబుల్ వెన్ యూ స్టార్ట్ రికార్డింగ్ యువర్ సెల్ఫ్ అండ్ వాచింగ్ యువర్ సెల్ఫ్. అప్పుడే మీకు అర్థమవుతుంది. అండ్ నాకు కూడా అప్పుడే అర్థమైంది. అండ్ ఇట్ వాస్ వెరీ టఫ్ జాబ్. ఇన్ దిస్ వీడియో ఐ విల్ ట్రై టు టీచ్ యూ హౌ టు ఓవర్కమ్ ద ఫియర్ ఆఫ్ ఫేసింగ్ ఏ కెమెరా అండ్ టాకింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరా లైక్ దిస్. ఎందుకంటే నేను కూడా ఇలాంటి స్ట్రగుల్ ఫేస్ చేశాను. వెన్ ఐ వాంట్ టు టాక్ అబౌట్ సంథింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మై ఓన్ ఫోన్ ఇన్ మై ఓన్ సెల్ఫీ కెమెరా, ఐ వాజ్ అనేబుల్ టు టాక్ సింగిల్ వర్డ్. ఎందుకంటే నేను రికార్డ్ చేసుకుని నేను చూసినప్పుడు ఐ వాజ్ లిటరలీ స్కేర్డ్. అసలు చాలా భయం వేసింది. బట్ ఆ భయం పోవడానికి నేను కొన్ని టిప్స్ ఫాలో అయ్యాను, కొంతమందిని ఫాలో అయ్యాను, కొన్ని నేను డెవలప్ చేసుకున్నాను. బట్ ఎనీహౌ బ్యాడ్లీ ఐ వాంట్ టు రికార్డ్ మై సెల్ఫ్. ఎందుకంటే నేను డాక్యుమెంటింగ్ చేయాలనుకుంటున్నాను నా గురించి. అండ్ దానికి కాన్ఫిడెన్స్ తెచ్చుకోవడానికే చాలా టైం పట్టింది. రికార్డింగ్ సంగతి తర్వాత, బట్ ఇనీషియల్ ఆ బూస్టప్ తెచ్చుకోవడానికి నాకు చాలా టైం పట్టింది. ఎందుకంటే ఇదంతా మనకి ఎప్పుడు అలవాట్లేదు. బట్ ఐ వాంట్ టు ఎక్స్పీరియన్స్ ద ఫీలింగ్ ఆఫ్ వ్లాగింగ్ అండ్ కంటెంట్ క్రియేషన్, సంథింగ్ లైక్ దట్. అండ్ ఆ ఫస్ట్ వీడియో రికార్డ్ చేసి చూసుకోగానే నా కాన్ఫిడెన్స్ లెవెల్స్ అంతా కిందకి వెళ్ళిపోయినాయి. ఎందుకంటే నేను అనుకున్నంత సింపుల్ కాదు అది కెమెరా ముందు మాట్లాడడం అనేది. ఎందుకంటే నేను ఎప్పుడూ అలా చూసుకోలేదు, లేకపోతే మా ఫ్రెండ్స్ ఎవరైనా కానీ నేను మాట్లాడిన వీడియో ఎప్పుడూ నాకు చూపించలేదు. అప్పుడు నా మైండ్ అంతా ఎలా అయిపోయిందంటే, ఓకే ఇదంతా మనం చేయలేమేమో అన్న థాట్లోకి వెళ్ళిపోయింది. బట్ ఈవెన్చువల్లీ మనకి నచ్చిన కంటెంట్ క్రియేటర్స్ని చూస్తూ ఉంటాం కదా, మనం కూడా వాళ్ళలాగా ఉండాలనుకుంటాం. బట్ ఇట్ టుక్ మీ అరౌండ్ 9 months టు ఫేస్ ఏ కెమెరా కాన్ఫిడెంట్లీ లైక్ దిస్. ఇప్పటికీ నేను కంటెంట్ క్రియేషన్ మొదలుపెట్టి ఆల్మోస్ట్ 9 months అయింది. ఇప్పటికీ నా కాన్ఫిడెన్స్ లెవెల్ ఎలా ఉంది, ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి. బట్ ఇట్స్ ఫార్ బెటర్ దాన్ ఫ్రమ్ దెన్. ఇన్ దిస్ వీడియో ఐ విల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్ నేను కంటెంట్ క్రియేషన్ మొదలు పెడదాం అనుకున్నప్పుడు నా కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, అండ్ ఇలా మాట్లాడడానికి నేను ఏమేమి స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకున్నాను, లేకపోతే ఎలాంటి స్ట్రగుల్స్ ఫేస్ చేశాను, అండ్ ఎవరిని చూసి ఇన్స్పైర్ అయ్యి ఎక్కడ ఆగిపోకుండా చేసుకుంటూ వచ్చాను అనేదాన్ని ఐ వాంట్ టు డాక్యుమెంట్. టిప్ నెంబర్ 1, మోస్ట్ ప్రాబబ్లీ డోంట్ ట్రై టు స్పీక్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరా విత్ ద స్క్రిప్ట్. అసలు స్టార్టింగ్లో ఉన్నప్పుడు ఎప్పుడు స్క్రిప్ట్ రాసుకుని కెమెరా ముందు మాట్లాడదామని అసలు ట్రై చేయదు. ఎందుకంటే నీ కెమెరాకు ఉన్న ఫోబియాకి నువ్వు రాసుకున్న స్క్రిప్ట్ అంతా మర్చిపోయి ఏదేదో చెప్పేసి మొత్తం సీన్ అంతా మెస్అప్ అయిపోతుంది. అండ్ టిప్ నెంబర్ 2 ఏంటంటే, మనం మాట్లాడేటప్పుడు మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ చాలా ప్రాక్టీస్ చేయాలి. చాలా ప్రాక్టీస్ చేసి నీ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉన్నాయి, నువ్వు ఎక్కడ చూస్తున్నావు, లేకపోతే నువ్వు ఏదైనా విషయం చెప్పినప్పుడు దానికి నీ ఫీలింగ్స్ని ఎలా ఎక్స్ప్రెస్ చేస్తున్నావు అనేదాన్ని నోటీస్ చేసుకోవాలి. అండ్ టిప్ నెంబర్ 3, డోంట్ లుక్ ఇన్ టు ద స్క్రీన్, ఆల్వేస్ లుక్ ఇన్ టు ద కెమెరా. ఇఫ్ ఇన్ కేస్ యూ ఆర్ రికార్డింగ్ ఏ సెల్ఫీ వీడియో లైక్ దిస్, బట్ when you are recording a video with your selfie camera, don't look into the screen. ఎందుకంటే అది ఆడియన్స్కి కనెక్ట్ అవ్వదు అనమాట. మనం ఎటో చూసినట్టు కనపడుతూ ఉంటుంది ఈ వీడియో చూసిన వాళ్ళకి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను స్క్రీన్ చూస్తూ మాట్లాడుతున్నాను, ఎందుకంటే నేను ఎలా మాట్లాడుతున్నానో నాకు తెలియాలి అనుకుని నేను ఇటు చూస్తున్నాను, కానీ ఇక్కడ డిస్కనెక్ట్ అయిపోతున్నాను, కెమెరాకి ఆడియన్స్కి డిస్కనెక్ట్ అయిపోతున్నాను. దాట్ మేక్స్ మోర్ డిఫరెన్స్. ఎందుకంటే ఈ ఐసైట్ అనేది ఆడియన్స్కి మనకి మిస్ మ్యాచ్ వచ్చేస్తుంది. అండ్ దిస్ ఈస్ ద థర్డ్ టిప్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ టిప్ ఈస్ టు ప్రాక్టీస్ ఎవ్రీడే. ఎందుకంటే ఇలాగా మనం ఏమీ ఎక్స్పర్ట్లు కాదు కదా, ఇదంతా 1 dayలో వచ్చేది కాదు. ఒకసారి నీ ఎక్స్ప్రెషన్ని నువ్వు అబ్జర్వ్ చేయొచ్చు, ఇంకోసారి నీ ఐసైట్ని గమనించవచ్చు, ఇంకోసారి వేరే వేరే రీజన్స్ని మనం కరెక్ట్ చేసుకుంటూ రావచ్చు. ఇలా కరెక్ట్ చేసుకున్న తర్వాత యూ విల్ ఫైండ్ సమ్ బెటర్ రిజల్ట్స్ ఇన్ రికార్డింగ్ ఏ వీడియో. ఇదంతా చేసిన తర్వాత లైటింగ్ సెటప్, ఇట్ ప్లేస్ ఏ క్రూషియల్ రోల్ ఇన్ పోర్ట్రేటింగ్ యూ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది కెమెరా. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టిప్ ఈస్ ట్రై టు బీ న్యాచురల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది కెమెరా. ఎందుకంటే మనం ఆర్టిఫిషియల్గా పోర్ట్రేట్ చేసినప్పుడు మన ఎక్స్ప్రెషన్స్ అనేవి జెన్యున్గా అనిపించవు.
అండ్ అది కూడా చేయొచ్చు, బట్ వీ నీడ్ మోర్ ఎక్స్పీరియన్స్ టు మ్యానిపులేట్ ద కెమెరా అండ్ మ్యానిపులేట్ ద ఆడియన్స్. ఎందుకంటే అలా చేస్తే మనం యాక్టర్స్ అవుతాం కదా, అదే మనకి యాక్టర్స్కి మనకి డిఫరెన్స్. ఇట్ నీడ్స్ సమ్ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ టు గివ్ ఏ ఫేక్ ఎక్స్ప్రెషన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది కెమెరా. అండ్ దాట్స్ వై ఐ వాజ్ సజెస్టింగ్ టు బీ రియల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది కెమెరా. మనం రియల్గా ఉన్నప్పుడు చాలా ఫ్రీగా ఉంటాం, చాలా ఫ్రీగా మాట్లాడతాం. అండ్ ఆ ఫ్రీనెస్ని కెమెరా ముందు ఎక్స్ప్రెస్ చేస్తే చాలా న్యాచురల్గా ఉంటుంది. అండ్ ఆర్టిఫిషియల్గా చేసినప్పుడు అది యాక్టర్స్కే కుదురుతుంది, మనకి కుదరదు. ఎందుకంటే మనం ఆ స్కిల్ మనకు తెలియదు కాబట్టి, ఒక ఫేక్ ఎక్స్ప్రెషన్ని న్యాచురల్గా పోర్ట్రేట్ చేయడం రాదు కాబట్టి అది మనం చేయలేం. బట్ ఇఫ్ యూ ప్రాక్టీస్ డూయింగ్ లైక్ దిస్ వీ కెన్ ఆల్సో అచీవ్ దట్ వన్. అండ్ మేకింగ్ వీడియోస్ అంటావా, ఇనీషియల్గా మనకేమీ తెలియదు. వీ నీడ్ టు నోట్ డౌన్ ద పాయింట్స్ దట్ వాట్ యూ గోనా టాక్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది కెమెరా. డోంట్ ట్రై టు టెల్ వాట్ వాజ్ రిటర్న్ ఇన్ యువర్ స్క్రిప్ట్, ఎందుకంటే ఎగ్జాక్ట్గా చెప్పలేం, ఎందుకంటే మనకున్న కంగారికి ఈజీగా మర్చిపోతాం. బట్ యూ నీడ్ టు రైట్ ద బుల్లెట్ పాయింట్స్. అండ్ నువ్వేమేమి మాట్లాడదాం అనుకుంటున్నావో దాని గురించి నువ్వు నీ సొంతంగా ఏమనుకుంటున్నావో అది ఒక 10 టేకులు పట్టినా 20 టేకులు పట్టినా చెప్తే, దాంట్లో ఒక 5 టేకులు అయినా మనకు నచ్చినవి ఉంటే అవి కట్ చేసుకుని పెట్టుకోవచ్చు. అండ్ ఇట్ ఫీల్స్ మోర్ న్యాచురల్ దాన్ రీడింగ్ ఏ ఆర్టిఫిషియల్ స్క్రిప్ట్. అండ్ వన్స్ యూ స్టార్ట్ ప్రాక్టీసింగ్ ఆల్ దీస్ ఫర్ నెంబర్ ఆఫ్ డేస్ యూ విల్ బీ ఎక్సెల్ ఇన్ దిస్ స్కిల్. అండ్ అప్పుడు మనకి స్క్రిప్ట్ని చదవడం ఈజీ అవుతుంది, లేకపోతే రాసుకున్న స్క్రిప్ట్ని ఎలాబరేట్ చేసి మన సొంతంగా అయినా కానీ లేకపోతే బుక్లో రాసుకున్నది కానీ ఈజీగా చెప్పగలుగుతుంది. ఎందుకంటే వీ ఓవర్కమ్ ద కెమెరా ఫియర్. అండ్ మనం ఏం చెప్పాలనుకుంటున్నామో మనకి క్లారిటీ ఉంటుంది. అండ్ కెమెరాలో మన ఎక్స్ప్రెషన్స్ ఎలా క్యారీ చేస్తున్నాము, అండ్ ఒకవేళ ఎక్స్ప్రెషన్ ఏది బాగోకపోతే దాన్ని ఎక్కడైనా కరెక్ట్ చేసుకుంటున్నాము, ఇవన్నీ తెలుస్తాయి కాబట్టి వీ కెన్ మేనేజ్ ఇట్ ఇన్ ఫ్యూచర్. అండ్ ఇనిషియల్గా ఇదంతా మనం చేయలేము, బట్ వీ నీడ్ ఏ లాట్ ఆఫ్ ప్రాక్టీస్ టు ఎక్సలెంట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది కెమెరా. అండ్ యూ కెన్ ఆల్సో జడ్జ్ మీ బై లుకింగ్ టు మై పాస్ట్ వీడియోస్. అందులో నేను ఎలా చెప్పాను, ఇప్పుడు ఎలా చెప్తున్నాను, అండ్ ఒక 25-30 వీడియోస్ క్రియేట్ చేసిన తర్వాత నా వే ఆఫ్ టాకింగ్ కానీ నా వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ కానీ ఎలా మారింది, ఇదంతా మీరు చూడొచ్చు. అండ్ వీటన్నింటికన్నా ముందు జడ్జింగ్, అంటే మనం మాట్లాడితే కానీ లేకపోతే ఏదైనా వీడియో పెడితే అవతల వాళ్ళు కానీ జనాలు ఏమనుకుంటారో అని ఎప్పుడైతే ఆలోచించావో అది మనం అసలు చేయలేము. ఆ పాయింట్ మనం ఎందుకు వీడియోస్ క్రియేట్ చేస్తున్నాము అన్నదాన్నే వేలెత్తి చూపించినట్టు అనిపిస్తుంది. అండ్ ఇది అన్నిటికన్నా ఇంపార్టెంట్ అయిన టిప్పు. డోంట్ ఫీల్ అబౌట్ వాట్ అదర్స్ గోనా జడ్జ్ యూ. ఎందుకంటే వాళ్ళేమీ మనకి డబ్బులు ఎవరు, కనీసం ఎంకరేజ్ కూడా చేయరు. బట్ వాళ్ళ గురించి ఆలోచించి నీకున్న డిజైర్స్ని చంపుకుంటే దానికి దరిద్రం కూడా ఉండదు.